కవిత అయితే ఏ పార్టీలోకి వెళ్ళాలని స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పింది. మేము సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గా పార్టీలకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చెప్పేది ఏంటంటే మేము మీ పార్టీ లాంటి వాళ్ళకు వచ్చే ప్రసక్తే లేదు, దీంట్లో అనుమాన పడకండి. ఎటువంటి మీకు ఒకటి క్లారిటీ ఆల్రెడీ ఇచ్చేసినాం క్లియర్ గా. వినండి, మాకు గత్యంతరం లేదు, మాకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీలో పనిచేయాల్సిన అవసరం లేదు, బీజేపీ పార్టీలో అవసరం లేదు. ఒక్క నిమిషం అదొక క్లారిటీ ఇస్తాం, ఒక్క మాట మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఈ డిబేట్ ద్వారా. మేము ఏదైతే ఆరోపిస్తా ఉన్నామో సంతోష్ రావు గారి వెనకాల, హరీష్ రావు గారి వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది అని ఆరోపిస్తా ఉన్నామో, మీరు చెప్పినాక ఇక్కడ సింక్ అయింది చూడండి. సామా రామ్మోహన్ రెడ్డి లెటర్ వచ్చింది ఆయన చెప్తాడు, లీక్ అయింది. ఫామ్ హౌస్ నుంచి సామా రామ్మోహన్ రెడ్డికి ఎట్లా వస్తుంది, వారి ఛానల్లో ఎట్లా లీక్ అయిద్దండి? దీనికి సింక్ అయిందా లేదా? మేము అన్న ఆరోపణలకు సింక్ అయిందా లేదా? మేము వారి వెనకాల ఎవరున్నారు, వారి ఎఫ్ఐఆర్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి, వారి మీద ఎందుకు సమాజానికి మొత్తం తెలిసిందే. మొదటగా లీక్ చేసిన సామా రామ్మోహన్ గారు చెప్పిన మాట కాదండి. మరి వెనక్కి తీసుకోవాలి, భరత్ గారు వెనక్కి తీసుకోవాలి, నేను కాదు. ఒకవేళ భరత్ గారు వెనక్కి తీసుకున్న నాకు అభ్యంతరం లేదు, నేను ఆ టాపిక్ రాను. భరత్ గారు చెప్పారు కాబట్టి వారు సీనియర్ జర్నలిస్ట్ గా వారి మాటలకు నాకు విలువ ఉంది కాబట్టి నరేష్ గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే రమ్య గారు ఏమంటున్నారంటే మీడియాకి వచ్చిన తర్వాత రామ్మోహన్ గారు డిక్లేర్ చేశారని చెప్తారు. నేను అదే అంటాను. ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళకు మీడియా సోర్స్ ద్వారా రామ్మోహన్ రెడ్డికి ఎట్లా తెలుస్తుంది? సామా రామ్మోహన్ రెడ్డికి ఎట్లా తెలుస్తుందండి? మేము అమెరికాలో ఉంటే ఫామ్ హౌస్ నుంచి ఇక్కడికి ఎట్లా తెలుస్తుంది? తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి పోయే లెటర్ ఎట్లా వస్తుంది? మేము అన్న ఆరోపణలకు బలం చేకూరుతుందా లేదా? నెంబర్ వన్ అంటే ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ కి సంబంధాలు ఉన్నాయంటారు. మేమే ఆరోపించినాం కదా. ఏం మాట్లాడుతున్నారు అసలు? మీడియా నుంచి ఎవరికైనా ఏ సోర్స్ అయినా ఉంటుంది కదా. ఆరోపణ ఏంటంటే అదే కదా, మీడియా కన్వీనర్ కాబట్టి ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. పైగా వీళ్ళు మమ్మల్ని ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నారంటే కవిత గారి వెనకాల కాంగ్రెస్ ఉంది, లేదా కవిత గారి వెనకాల బీజేపీ ఉంది, ఈ రకంగా చేసుకుంటూ వెనకాల చేసేంత చేసుకుంటా పైగా ఈ కుట్రలు. మేము మొదటి నుంచి ఆరోపించిన దాంట్లో ఈ జీ తెలుగులోనే దగ్గర దగ్గర 4 సమయం దొరికింది, క్లియర్ అవుతా ఉన్నాయి. ఇంకొక విషయం, కవిత గారు యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా బీసీ ఉద్యమం చేస్తా ఉంటే ఈ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలే పూలే ఫ్రంట్ అని నేను పెట్టినా అని చెప్పి రాజారామ గారు అన్నారు, యునైటెడ్ పూలే ఫ్రంట్ అని చెప్పి ప్రకాష్ గారు అన్నారు. మరి కవిత గారు చేసిన తప్పేం చెప్పండి? ఇక బీఆర్ఎస్ వ్యతిరేకం చేసింది ఏంది? బీసీ ఉద్యమమే కదా. మరి బీసీ ఉద్యమానికి కథ అంతా మీరే కదా, స్క్రీన్ ప్లే మీరే, పేరు మీరే, నామకరణం చేసింది మీరే. మరి అక్కడ కవిత గారు చేసిన తప్పేముంది? మీరు ఎందుకు వెనకాడకు వేసినట్టు మీకు చేసిన అన్యాయం ఏముంది? నాకు అవకాశం ఇవ్వండి, మాది ఆవేదన, మాకు సమయం ఇవ్వండి, చెప్పుకోవాల్సిన లేదన్నా. ఒక్క నాకు అవకాశం ఇవ్వండి, తర్వాత నాకు సమయం, నాకు ఇబ్బంది ఏం లేదు. రాజారామ యాదవ్ అన్న నేను ఒకటే క్లియర్ అడిగిన, మీరు జాగృతిలో పని చేయలేదు, మీకు అన్యాయం కవితక్క ద్వారా జరగలేదు. మీరు ఒకవేళ కవితక్క హామీ మేరకు వస్తే నాకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కవితక్క కూడా అదే చెప్తా ఉంది. నా ద్వారా నన్ను నమ్ముకొని వస్తే నా ద్వారా నన్ను నమ్ముకొని వచ్చే నాయకులకు అన్యాయం చేస్తుంది ఇక్కడ నాయకులు. వారికి అవకాశం ఇవ్వట్లేరు, నేను చెప్పిన దాన్ని చేయట్లేరు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న కుట్ర, ఈ రోజే కాదు, అయినా ఓపిక పట్టినాం. కానీ చివరికి ఎక్కడికి వచ్చిందంటే
లాస్ట్ కు కేసీఆర్ గారి మీద నిందలు పడేంత వరకు వచ్చింది కాబట్టి ఈ రోజు నేను ఫైర్ అవుతా ఉన్నా, బయటకు వస్తా ఉన్నా అని చెప్పారు. ఇంకా దాంట్లో తప్పే ఉంది. రాజారాం యాదవ్ గారు మీరు ప్రెస్ మీట్ చెప్పినా గదే చెప్పారు, మేము నిన్న ప్రెస్ మీట్ చెప్పినా గదే చెప్పినాం. కాకపోతే మీ ఒత్తిళ్లు మీకున్నాయి కాబట్టి మీ విధానం వేరైంది. ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు అందరూ నన్ను అడుగుతారు, నాకు తెలుసు ఆ విషయము. అన్నిటి సమాధానం చెప్పగలుగుతారు, అందరూ నన్ను అడుగుతారు, అన్నిటి సమాధానం చెప్పగలుగుతారు. ఒక్క నిమిషం నరేష్ గారు ఒక్క నిమిషం రాజారాం యాదవ్ గారు ఒక్క నిమిషం దాని మీద మీరు మా పేరు తీసుకున్నారు, అందుకనే ఇస్తారా మీకు అవకాశం, చెప్పండి. నేనేమంటే రాజకీయ అవకాశాలు వచ్చినాయా కాలేవా దాని గురించి కాదు మిత్రమా. మేము మా జీవితాలు ప్రకాశం కావచ్చు, ఇన్నో గంటలు కావచ్చు, మేము 20-30 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలలో ఉన్నాం. ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండొచ్చు, ఓడిపోయిండొచ్చు, ఇక్కడ అవకాశం వచ్చి ఉండొచ్చు, కావు అది సమస్య కాదు. 92లో మా ఊర్లో పెత్తందారులు వ్యతిరేకంగా నిలబడి చనిపోయే పరిస్థితి నుంచి బతికినాము. నా మిత్రులు అనేక మంది చనిపోయిండ్రు. కాబట్టి సమస్యల్లో వ్యక్తిగత ముచ్చట్లు కాదు, వ్యక్తిగత సమస్యలు వ్యక్తిగత ముచ్చట్లు కాదు. సంబంధం లేదు. ప్రెస్ మీట్ కు మీరు నరేష్ నువ్వు అట్లా మాట్లాడద్దు. నేను మాట్లాడుతుంది మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్న సందర్భం అది కాదన్న. ఇక్కడ కవిత మాకు అన్యాయం చేసిన అన్నామా? ఇదే ఉన్నాను. రాజారాం అని చెప్పింది కరెక్ట్. కవితక్క అన్యాయం చేసిన పెట్టలే, ఈ రోజు అన్యాయం చేసిన పెట్టలేదు. అదే మేము వాదిస్తా ఉన్నాం. కావాలని మీరు కూర్చున్నారు అక్కడ, మీకు ప్రెజర్ వల్ల అక్కడ కూర్చున్నారు. అన్యాయం జరగలేదు మీకు కవితక్క వల్ల అన్యాయం జరగలేదు. అదే నేను వాదిస్తా ఉన్నాను ఈ రోజు. మీరు చెప్పిన తర్వాత చెప్పండి రాజారాం మీద ఇట్లా కామెంటరీ చేసి కుదరదు. నేను చెప్పండి. ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా బాధలో ఉన్నారు. కవితమ్మకు ఏం బాధ వచ్చిందో మాకు తెలియదు. వారు ఎంపీ అయ్యిండు, వారు ఎమ్మెల్సీ అయ్యిండు, కేసీఆర్ గారి కూతురుగా పార్టీలో మాట్లాడే అవకాశాలు అన్ని ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి ఇవాళ సందర్భము కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు ని ఈ ప్రకాశం ఉన్నాడు, ఉన్నాడు. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టుకు తెలంగాణకు వరప్రదాయని, తెలంగాణకు జీవనాధారం అట్లాంటి ఒక ప్రాజెక్టు కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి ఒక మాగాని చేసినటువంటి ప్రాజెక్టు ఇవాళ ఒకనాడు తెలంగాణలో నీళ్లు లేకుండా, తెలంగాణలో ఇలా కరువుతోటి ఇలా బొగ్గుబావిలు వదిలేసి సూరత్ పోయి, గుజరాత్ పోయి, బాంబే పోయి, దుబాయ్ పోయి, ఇలా మా నాయన దుబాయ్లో బతికొచ్చిండు. మాకు వ్యవసాయం ఉన్నప్పటికీ నీళ్లు లేకుండా మేము ఎండబెట్టుకున్నటువంటి శ్రీరామసాగర్ ప్రాజెక్టు కిందనే నా ఊరు. ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ కి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది నా ఊరు. కాకతీయ కెనాల్కి 3 కిలోమీటర్ల దూరం నా ఊరు. అంటే ఇప్పుడు ఆయన అడుగుతుంది ఏంటంటే అదేంటి భరత్ గారు నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారు? రాజారాం యాదవ్ గారు ఒకటి అవినీతి అంటగడతారండి, కాళేశ్వరం అవినీతికి అంటగడతారా? కాళేశ్వరం అంటే ప్రాజెక్టు ఇలా అవినీతి మయమైందని చెప్పేసి ఒకవైపు గోస్ట్ కమిషన్ వేసి వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే, కేసు పెడుతుంటే ఈ సందర్భము ఇలా కాళేశ్వరం అభివృద్ధి జరిగిందని చెప్పేసి మాట్లాడతారండి. ఇది కాదా తెలంగాణ ఇప్పుడు ప్రయోగం అని చెప్పడానికి? మీరున్నటువంటి ఫ్రస్ట్రేషన్ లో మీరు మాట్లాడుతున్న భాష ఇలా ఎవరికి ఉపయోగపడుతున్నది? ఒక్క నిమిషం భరత్ గారు, నరేష్ గారు అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు వారి ఫ్యూచర్ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతుందా లేకుండా ప్లేస్ కోసం కొట్లాడుతుందా? అంటే మీరు కవితక్కతో పనిచేసిర్రు, నేను చూసినా, అందరం కలిసే పనిచేసినాం. అదైతే నమ్ముతారు కదా, కరెక్టే కదా. చాలా మంది పనిచేసిన కేసీఆర్ గారితో కలిసి పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు జయశంకర్ సార్తో పనిచేసారు, గొప్ప నాయకులతో పనిచేసారు. మీ వ్యక్తిగత ప్రతిష్టకు ఇబ్బంది కలిగేట్లేదు. నేనేమంటా ఉన్నాను, మీరు ఈరోజు ఎక్కడ సీమాంధ్ర నుంచి వాళ్ళు దీక్ష చేస్తుంటే వారి ప్రాణాలు కట్టగలిగి నేను అడిగే సూటి ప్రశ్న సార్, ప్లీజ్ దయచేసి అదంతా కాదు డిబేట్ లో. భరత్ గారు ప్లీజ్, నేను అడిగే సూటి ప్రశ్న ఏంటంటే, మీరు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిర్రు, మీకు కవితక్క ద్వారా మీకు అన్యాయం జరిగింది ఏంటిది? ఒకవేళ కాళేశ్వరం మీద అవినీతి మీద మాట్లాడితే మీకు కోపం వస్తే
మీకు కోపం వస్తే మీరు కవితక్క జైలు నుంచి వచ్చిన నాటి నుంచి కూడా మీరు ఎక్కడ కనపడ్డ కవితక్క దగ్గర మిత్రమా, ఒక్క నిమిషం వినండి సార్, వినండి. ఒక్క నిమిషం ఆగండి రాజారాం గారు మీరు ఒక్క నిమిషం. మీ మాటలు ఇలా వెపన్స్ కావట్లేదా, మీరు ఉపయోగపడట్లేదా ఇండైరెక్ట్ గా? ఒక్క నిమిషం. గట్టిగా నాకు కూడా మాట్లాడొచ్చు అన్న, రాజారాం గారు, నాకు కూడా మాట్లాడొచ్చు. చెప్పండి. నరేష్ నేను కూడా అదే సంస్థలను నేర్చుకున్నా, అదే యూనివర్సిటీలో చదివినా నేను కూడా. అయితే ఒక భరత్ గారు నేనేమంటా ఉన్నానంటే నీకు అన్యాయం జరగలేదని మీరు చెప్పలేకపోతా ఉన్నారు. నెంబర్ 1 ప్లీజ్ అన్న, చెప్పలేకపోతా ఉన్నారు. నెంబర్ 2 సార్, నెంబర్ 2 రాజారాం గారు ఒక్క నిమిషం ఇప్పుడు ఆగండి, ఉన్నటువంటి ఆగండి, నాయకులు, ఇప్పుడున్నటువంటి మీరు ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు, నేను సూటిగా అడుగుతాను, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా? జైలు నుంచి వచ్చిన తర్వాత మీరు ఒక్క రోజైనా మా కార్యక్రమాల్లో పాల్గొన్నారా? ఇంకెక్కడ మీకు అన్యాయం జరిగింది? ఇప్పుడు మీకు ఎందుకు ఇప్పుడు కోపం వచ్చింది? మీకు ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది? కేసీఆర్ గారు మీద కేసులు పెడతా ఉంటే, కేటీఆర్ గారి మీద కేసులు పెడతా ఉంటే ఇలా మనం ఏం చేయాలండి? ఎవరు స్పందించలేదన్నా, ఎవరు స్పందించలేదు, నువ్వు స్పందించలేదు. కవితక్క జైలుకు పోతే వినన్నా, విను. కవితక్క జైలుకు పోయిన తర్వాత వినన్నా, విను, ఒక్క నిమిషం విను. కవితక్క జైలుకు పోయిన తర్వాత నువ్వు పెట్టిన పేరే, నువ్వు పెట్టిన సంస్థనే యునైటెడ్ పూలే ఫ్రంట్ నువ్వు ప్రోగ్రామ్ చేయలే. నువ్వు జనసభ ద్వారా చేసుకున్నావు. ఎవరికి అన్యాయం చేశారు? చాలా చేస్తారు ఈరోజు. ఈ ప్రకాశం అన్నా, మీ ప్రకాశాన్ని మేము అనలేము, మీ ప్రకాశాన్ని మేము అనలేము. మీ ప్రకాశం సభ్యత్వమే లేదు టీఆర్ఎస్ పార్టీ. మీ ప్రకాశం సభ్యత్వమే లేదు. నరేష్ గారు, ఏదైనా మాట్లాడతారు. మీ ప్రకాశం ఇదే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కేసీఆర్ ఛాలెంజ్ చేస్తారు, చూపిస్తాం. ఒక్క నిమిషం, నరేష్ గారు ఆగండి. చేసారు వారిని మనట్లేము, ఎందుకంటే వాళ్ళ సభ్యత్వం కూడా లేదు. ఒక్క నిమిషం, దానికి ఆన్సర్ చెప్తారు. ఆగండి నరేష్ గారు, ఆగండి నరేష్ గారు, ఆగండి రాజారాం గారు ఆగండి. మాట్లాడగలుగుతారు. నరేష్ గారు ఒక్క నిమిషం. అది ఎటైనా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టగానే, ఢిల్లీకి పంపగానే రేవంత్ రెడ్డి బిల్లు పెట్టగానే భరత్ గారు ఇదే ఇంత ఆవేశపడతా ఉండే కదా, ఇంత బాధ అనిపిస్తా ఉంది కదా. ఈయన ఇప్పుడు ఇంత బాధ పెడుతున్న వ్యక్తి ఇదే కేసీఆర్ గారు తిట్టినప్పుడు ఎక్కడ నీ నాయకత్వం ఎందుకు స్పందించలేదు? నాయకుడు కదా. ఒక్క నిమిషం, ప్రకాష్ గారు ఆన్సర్ చెప్పండి. ఇదే క్రమశిక్షణ కొత్తగా తమ్ముడు నువ్వు అన్ని వెనుకకు రివైవ్ చేసుకో. ప్రకాష్ గారు మీరు చెప్పండి, ఒక్క నిమిషం ఆగండి. కవిత 2 ప్రెస్ మీట్లు పెట్టని వరకు వి ప్రకాష్ గారు మీ కవితనే అల్టిమేట్ గా సమర్థించిండ్రు. ఆమె కేపబిలిటీ గానీ, కెపాసిటీ గానీ, ఆమె స్ట్రెంత్ గానీ వి ప్రకాష్ గారు ఆమెనే సమర్థించిండ్రు. ఒక్క నిమిషం, ప్రకాష్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఎస్, ఇప్పుడు ఒక మాట, ఒకటి నరేష్ ప్రజాపతి గారు ఒక మాట అడిగారు. ఏంటంటే మీరు చెప్పిన యాక్టివిటీస్ చేశారు కదా కవిత. భరత్ గారు రాజారాం గారు ఒక్క నిమిషం. వి ప్రకాష్ గారు కేసీఆర్ గారు యాక్టివిటీస్ చేశారు, బీసీకి సంబంధించిన యాక్టివిటీ చేసినప్పుడు ఎందుకు ఇబ్బంది వచ్చింది? భరత్ గారు, ఆమె నిర్వహించిన కార్యక్రమాలు ఏవి తప్పు పట్టడానికి లేదండి. ఆమె బీసీ కాకపోయినా మేమందరం సపోర్ట్ చేస్తాం. రాజారాం గాని, నేను గాని, అక్కడ జాగృతి మిత్రుడు గాని, మేము ఆ యునైటెడ్ పూలే ఫ్రంట్ పెట్టినప్పుడు ఎంబడున్నాం. ఆమెతో కలిసి వరంగల్ ఇతర జిల్లాల కార్యక్రమాలకు కూడా మేము హాజరైనాం. ఆమె చేసిన ఏ కార్యక్రమాన్ని మేము తప్పు పట్టట్లేదు. పార్టీకి నచ్చలేదు, మీకైతే తెలుసు కదా, బీఆర్ఎస్ కి అయితే నచ్చలేదు కదా. లేదు పార్టీకి ఒక్క నిమిషం కొద్దిగా నేను మాట్లాడేటప్పుడు ఎవరు రాకండి. నేను మాట్లాడేటప్పుడు ఎవరు